వెల్కమ్ టు మై ఛానల్ డిజిటల్ డైరీస్ విత్ చీకు. సో ఎందుకు ఇంత ఎగ్జైటెడ్ ఉన్నానంటే నేను మా ఊరు వెళ్ళిపోతున్నాను. సో వైజాగ్ వెళ్తున్నాను దురంతో ఎక్స్ప్రెస్ లో. సో ఇది ఫస్ట్ క్లాస్ ట్యూబ్ అనమాట. నేను మీ అందరికి ఎందుకు చూపించకూడదు అనిపించింది, సరే చూసేద్దాం రండి. సో ఇది ఎంట్రన్స్, ఇట్లా లోపలికి ఓకే సారీ, ఇలా లోపలికి వెళ్తే ఇట్లా ట్యూబ్స్ ఉన్నాయి. ఇది వచ్చి ఫోర్, మేము ఇదే తీసుకున్నాము ఎందుకంటే మేము 4 మెంబర్స్ ఉన్నాం. తను మా హస్బెండ్, మా బాబు బయటకు వెళ్ళాడు, ఎంజాయ్ చేస్తున్నాడు వాళ్ళ తాతతో. సో ఇది 4 మెంబర్స్ గ్రూప్ అనమాట. అండ్ ఇది 2 మెంబర్స్ ఇస్తారంట, ఇది గ్రూప్. సో ఇది చాలా స్పేషియస్ గా ఉంది, ఎందుకంటే నేను బాబుతో ట్రావెల్ చేస్తున్నాను కాబట్టి నాకు ఇది ఉండాలి అని అనిపించింది. సో తీసుకోవడం బెటర్ అనిపించి నేను ఫస్ట్ క్లాస్ బుక్ చేస్తున్నాను. ఫ్లైట్ కన్నా చాలా ఎకానమిక్ ఉంది వైజాగ్ వెళ్ళడానికి. సో సో ఇంత స్పేషియస్గా ఉంది, మధ్యలో కూర్చున్న అంత స్పేస్ ఉంది. మా వాడికి ఆ పాట అంటే చాలా చాలా ఇష్టం. వచ్చేసాము వైజాగ్. సో సుప్రీం నో హోటల్ పక్కనే ఉంది, సంథింగ్ సిమిలర్ బట్ బాగుంది. ఇది ఇక్కడ ఒకేషన్ కూడా నీట్గా ఉంది. ఫిష్ హాయ్, నేను మళ్ళీ వచ్చాను. యాక్చువల్లీ నేను మార్నింగ్ టెంపుల్ విజిట్స్ అన్ని కంప్లీట్ చేసుకున్నాక హోటల్ చెక్ ఇన్ చేస్తున్నాను. సో ఏ టెంపుల్స్ ఏంటి అనేది నేను మళ్ళీ చెప్తాను. ఫస్ట్ రూమ్ టూర్ చూసేయండి. సో ఇది రూమ్, నేను టీవీ రూమ్ తీసుకున్నాను. సో రూమ్ అయితే చాలా స్పేషియస్గా ఉంది, చాలా అంటే చాలా స్పేషియస్గా ఉంది. రండి వ్యూ చూద్దాం. ఇక్కడ నాకు డబుల్ వ్యూ వచ్చింది, స్విమ్మింగ్ పూల్ కమ్ బీచ్ వ్యూ. ఇది చాలా బాగుంది యాక్చువల్గా. సంథింగ్ నేను హోటల్లో చూసేదాన్ని ఆ స్విమ్మింగ్ పూల్ అండ్ కమ్ బీచ్ వ్యూ. సిమిలర్ కాన్సెప్ట్ ఫాలో అయినట్టున్నారు ఈ హోటల్కి కూడా. చాలా ప్లెజెంట్గా మార్నింగ్ నిద్రలేసి ఇట్లా కర్టన్స్ ఓపెన్ చేస్తే అలా బీచ్ అనిపిస్తే ఫీలే వేరు. అండ్ ఇది డబల్ కింగ్ సైజ్ బెడ్. సో నేను బాబుతో ఉన్నాను కాబట్టి ఐఎమ్ టేకింగ్ ద కింగ్ సైజ్ బెడ్. సో బాగుంది, రూమ్ అయితే క్లీన్గా ఉంది, నీట్గా ఉంది. టీవీ రూమ్ తీసుకున్నాం. ఓకే, ఇటు బాగాలేదు, అంత వ్యూ బాగాలేదు అటు. ఓకే బాయ్ బాయ్. సో టెంపుల్స్ అని చెప్పాను కదా, సింహాచలం విజిట్ చేశాను. ఆ తర్వాత నేను చోడవరం వెళ్ళాను. చోడవరంలో వినాయకుడి టెంపుల్ విజిట్ చేయడానికి వెళ్ళాను. యాక్చువల్లీ అక్కడ 2 టెంపుల్స్ ఉండాలి, బట్ నేను వెళ్ళేసరికి టైం ఆల్మోస్ట్ అయిపోయింది, 12:30 అయిపోయింది. సో ఇంకొక హాఫ్ అన్ అవర్లో గుడి క్లోజ్ చేస్తారనగా వెళ్ళాను. సో అక్కడ నాకు యాక్చువల్లీ మొక్కు ఉంది. నేను చిన్నప్పటి నుంచి ఆ టెంపుల్కి వెళ్ళడం నాకు బాగా అలవాటు, ఏదైనా మంచి జరిగితే వెళ్తే. సో నాకు బాబు పుట్టాక బాబుని తీసుకుని వెళ్దామని చెప్పి ఐ కేమ్ టు వైజాగ్ ఫర్ దిస్ పర్పస్. అండ్ సిటీకి వచ్చాక నా చైల్డ్హుడ్ మెమరీస్ అన్నీ, అబ్బా ఐ మిస్డ్ వైజాగ్ సో మచ్. చాలా బాధ వేసేస్తుంది. నేను పుట్టి పెరిగిన ఊరి నుంచి దూరం అయిపోవడం అంటే మామూలు విషయం కాదు. ఓకే సరే, ఇప్పుడు నేను కొన్ని మా బీచ్ వీడియోస్ అన్నీ అప్లోడ్ చేస్తాను. మేము ఎలా ఎంజాయ్ చేసామో కూడా చూసేయండి. అరే
ఎక్కడికి ఎక్కడికి అందరు హాయ్ చెప్పండి హాయ్ చెప్పండి రిత్విక్ సో ఇదండి ఇది వైజాగ్ వ్లాగ్. సో ఇలా బాయ్ చెప్పాల్సి వస్తుందని ఎప్పుడు అనుకోలేదు. చాలా బాధగా ఉంది. మళ్ళీ ఎప్పుడు వస్తానో ఏంటో. I miss this place. I miss the enjoyment at this place. Very, very sad. Thanks for watching the video. Please do like, share and subscribe to my channel.